నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అధికారంలోకి రావాలంటే యాత్రలు చేయాల్సిందేనా? తెలంగాణలో బీజేపీ నేతలు యాత్రలు నమ్ముకున్నారా? ఆ ప్రశ్నలను అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ప్రశ్నలకు ఆ మధ్య రైతులకు భరోసా కల్పిస్తూ యాత్రలు చేశారు బీజేపీ నాయకులు. తాజాగా 2 రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర చేపట్టారు. తాడిచర్ల బ్లాక్ను సింగరేణికి కేటాయించిన సందర్భాన్ని ఎంచుకొని 2 రోజుల యాత్రకు పూనుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలో బొగ్గు మంత్రిత్వ శాఖకు కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తుండటంతో రాజకీయంగా దీన్ని అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారో ఏమో. నల్ల బంగారు నేలల్లో వాలిపోయారు కమలనాథులు. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీలోని కీలక నేతలందరూ ఈ మధ్య ఫీల్డ్లో నడుం వంచి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు సూచిస్తున్నారు, పని చేయకపోతే పక్కన పెడతామని చెబుతున్నారు. కానీ అప్పగించిన పనిని చేయడానికి పోటీ పడుతున్నట్లుగా కాషాయ శిబిరంలో చర్చ సాగుతోంది. అందుకే ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి టార్గెట్ ఫిక్స్ చేశారనే వాదన కూడా మొదలైంది. ప్రజలకు చేరబోయే మంత్రాన్ని ఉపదేశించడంలో ఆ పనిలో లీడర్స్ ఉండడంతో రానున్న రోజుల్లో మరికొన్ని యాత్రలు ఉంటాయని అనుకుంటున్నారు. బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఢీకొట్టి రేస్లోకి ముందుకు రావడానికి ఈ ప్రయత్నాలు కమలం పార్టీకి అక్కడికొస్తాయి. అసలు ఈ యాత్రల ఉద్దేశం ఏంటనేది డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ఆర్డెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో కృష్ణతేజ గారు కూడా జాయిన్ అవుతారు, కాంగ్రెస్ స్పోక్ పర్సన్, ఏఐసీసీ మెంబర్. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే అండి, నా పేరు అండెం రామరెడ్డి. అండెం రామరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అండెం రామరెడ్డి గారు, ఏంటి బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి భరోసా యాత్రలు తప్పకుండా చేయాల్సిందేనా? చేస్తేనే అధికారంలోకి వస్తారా? అసలు సింగరేణి భరోసా యాత్ర పేరుతో మీరు చేస్తున్న ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? బీజేపీ ఏ పని చేసినా ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నేషన్ ఫస్ట్, ఆర్గనైజేషన్ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్. బీజేపీ ప్రైమరీ సిద్ధాంతం. రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రం ఫస్ట్, తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్. కాబట్టి పార్టీ చేసే యాత్ర ఫస్ట్ తెలంగాణ కోసం, అంటే తెలంగాణ ప్రజల కోసం. ఈ విషయంలో సింగరేణి కోసం. సింగరేణి సంస్థ 25 సంవత్సరాల క్రితం దాని ఉద్యోగుల సంఖ్య 1,05,000 పైన. ఇప్పుడు ఆ పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య 40,000కు పడిపోయింది. సింగరేణి నష్టాలు నడుస్తుంది. సింగరేణికి అప్పులు ఎక్కువైనాయి. సింగరేణి ఉద్యోగస్తులకు భరోసా తగ్గిపోయింది. సింగరేణి 10 సంవత్సరాలు కేసీఆర్ దోచుకుంటే ఇప్పుడు 30 నెలల నుంచి కాంగ్రెస్ దోచుకుంటుంది. ఈ పరిస్థితుల్లో అదృష్టం కొద్దీ మన మోడీ 3 ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారికి కీలకమైన బొగ్గు శాఖ రావడంతో, బొగ్గు అనేది చాలా కీలకమైన ఎనర్జీ. మన దేశ విద్యుత్తోనే ఏదైనా డెవలప్మెంట్ అయినా, ఈవెన్ జీవనమైనా విద్యుత్తోనే నడుస్తుంది. దాదాపు 75 నుంచి 80% విద్యుత్, దేశ విద్యుత్తు బొగ్గుతోనే నడుస్తుంది. థర్మల్ పవరే. అందులో నేషనల్ లెవెల్లో కోల్ ఇండియా ఈ బొగ్గు అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఎంత కీలకం అంటే, రైల్వేస్ కు వచ్చే ఆదాయం దాదాపు 1,00,000 కోట్లు బొగ్గు ట్రాన్స్పోర్ట్ నుంచే వస్తుందంటే దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత సింగరేణి ఏంటంటే 50,000 కోట్ల బకాయి పడ్డది తెలంగాణ ప్రభుత్వం. ఇలా 30,000 కోట్లకు పైగా, 30,000 కోట్లు కేసీఆర్ కాలంలో అయితే వీళ్ళొక 25,000-26,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాడ్ చేసింది. కేంద్ర ప్రభుత్వము ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ కాలంలో బొగ్గు గనులను ఎలా అంటే నకలు చిట్టీల్లాగా రాసి వైట్ పేపర్ల మీద అలర్ట్ చేసేవారు. సుప్రీంకోర్టు వాటిని 246 బొగ్గంలో కొట్టేసింది, అలాట్మెంట్ ను కొట్టేసి దీనికి ఒక విధానం ఏర్పాటు చేయమంటే 2015లో బొగ్గు గనుల ఏర్పాటు కోసం ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది మోడీ ప్రభుత్వం. దాని తర్వాత అప్పటి నుంచి ఏంటంటే ఇది ఓపెన్ యాక్షన్ సిస్టమ్ లో బొగ్గు గనులు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని రాష్ట్రాల అవసరాలు ప్రభుత్వ రంగ సంస్థ, ఇది రాష్ట్ర ప్రభుత్వం రంగం ఏంటంటే తెలంగాణకి 51%, కేంద్రానికి 49% ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనమే ఉంది, ఎందుకంటే 51% కాబట్టి. ఇలాంటి వాటికి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ లాగా నామినేషన్ పద్ధతిలో, ఆక్షన్ లేకుండా, అది నైని బొగ్గు కానీ, ఒరిస్సాలో ఉన్న నైని బొగ్గు కానీ, ఇప్పుడు తాడిచర్ల 2 కానీ మోడీ ప్రభుత్వం కేటాయించింది. తాడిచర్ల బొగ్గు మంచి క్వాంటిటీ ఎక్కువ ఉంది. G8 గ్రేడ్ బొగ్గు ఇది. జనరల్ గా వీళ్ళందరూ సింగరేణి మిగతా దగ్గర దొరుకుతుందంటే G14 to G16 బొగ్గే దొరుకుతుంది. మన తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కు G6 to G10 బొగ్గే ఆ మెషిన్స్ సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ అది సప్లై చేయలేదు. కాబట్టి ఆ మంచి క్వాలిటీ బొగ్గు కావాలనే తాడిచర్ల 2 సింగరేణి నష్టాల్లో ఉంది. తర్వాత పవర్ కూడా ఇబ్బంది రాకూడదు అనే దృష్టిని తాడిచర్ల 2 కేటాయించారు. అంతమంది నైని 2015లో కేటాయిస్తే దానిలో అవి కరెక్షన్ చేస్తూ ఒక 6 నెలల క్రితం
ఈయన ఏంటంటే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉండు కదా, ఆయన బొగ్గు శాఖను ఆయన కింద పెట్టిర్రు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి కింద ఉంటుంది తెలంగాణలో బొగ్గు శాఖ అనేది. ఇక్కడ సింగరేణి అనేది అయితే ఇక్కడ మాత్రం ఆయన కింద ఉంది. ఆ టెండర్ ప్రక్రియలో ఏదో సైట్ విజిట్ సర్టిఫికేట్ కొత్త కండిషన్ పెట్టి దాన్ని గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు విమర్శించి హైలైట్ చేసినాయి. అప్పుడు ఆ టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. టెండర్ ప్రక్రియ లోపాలు లేకుంటే. రామరెడ్డి గారు, ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే భట్టి విక్రమార్క దాంట్లో ఎంటర్ అయ్యారో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని కోట్లు దోచుకున్నారనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ల కాలంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎంతవరకు డౌన్ అయింది, అసలు ఎక్కడ ఉండాల్సిన సంఖ్య ఎక్కడికి పడిపోయిందనే విషయాన్ని కూడా మీరే చెప్తున్నారు. మరి 10 ఏళ్లలో లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? అప్పుడు మాత్రం మీకు సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలనిపించలేదా? ఈ 2 సంవత్సరాలకి బొగ్గు శాఖ తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్ గా మనకు పనికొస్తుంది. అంతకుముందు ఏంటంటే మంచి పొజిషన్ నుంచి అది దిగజారుతూ వస్తుంటే ఎప్పుడు మనకు ఇష్యూ అవుతుంది అంటే చాలా దిగజారినకు ఇష్యూ అయింది. కొంచెం దిగజారినప్పుడు, కొంచెం అయినప్పుడు, కొంచెం తప్పులు జరిగినప్పుడు అది పబ్లిక్ ఇష్యూ కాదు. కానీ ఉద్యోగస్తులు కూడా తగ్గిపోతూ 40,000 మంది పర్మనెంట్, 30,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నడిపిస్తున్నారు. సో ఈ ఇష్యూస్ ఏంటంటే ఇవన్నీ లోపాలు, నష్టాలు ఎక్కువ బయటకు వచ్చినప్పుడు అది ఇష్యూ అవుతుంది. ఏది పబ్లిక్ ఇప్పుడు ఒట్ల కొనుగోలు ఉంది, దాదాపు మార్చి 17 నుంచి మే వరకు కొనాలి. దాన్ని జూన్ 15 యాక్చువల్లీ ఎప్పుడైనా మ్యాక్సిమం కొనాలి. కొనకుండా చాలా తీవ్ర నష్టాలు జరిగిన రైతులకు అకాల వర్షాలతో నష్టపోయారు, గుండాకి చనిపోయారు, ఓట్లు తడిచినాయి, మోరుకొచ్చినాయి, చాలా గందరగోళం జరిగింది. అప్పుడు రైతు భరోసా యాత్ర అందుకు చేశాం. ఆ సిచ్యువేషన్ అవసరం, అది రైతులకు భరోసా కల్పించడం ప్రభుత్వం. బీజేపీ రైతు భరోసా యాత్ర చేసినాకనే మంత్రులు మార్కెట్ల దిక్కు ఒడ్లు కొనుగోలు చేసే మార్కెట్ దగ్గరికి వెళ్ళరు. అప్పటిదాకా వెళ్ళలే. కాబట్టి మేము ప్రజా సమస్యలను హైలైట్ చేసి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యాత్రలు చేస్తాం. దిస్ ఈజ్ అవర్ మెయిన్ ప్రోడక్ట్. కంపెనీ మెయిన్ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ అంటుంటాయి కదండి. బీజేపీ మెయిన్ ప్రోడక్ట్ అంటే ప్రజా ఇష్యూలను హైలైట్ చేయడం, వాటి పరిష్కారం దిశ కోసం పనిచేయడం. సరే, బై ప్రోడక్ట్ గా పార్టీకి మంచి పేరు, లీడర్లకు మంచి పేరు వస్తుంది, కానీ బై ప్రోడక్ట్. కానీ అది మాకు ఎప్పుడు మెయిన్ ప్రోడక్ట్ గా మేము చేయం. మెయిన్ ప్రోడక్ట్ ప్రజల సర్వీస్, బై ప్రోడక్ట్ పార్టీ గ్రోత్. సో ఈ యాత్ర కూడా అందులో భాగమే. ప్రజల కోసమే పనిచేస్తాం అట్లా. ఎందుకంటే మాది సిద్ధాంతపరమైన పార్టీ. దేశం, ధర్మం, భారత్ మాతాకి జై, వందే మాత్రం మా విధానం. అవి రెండు ఒకటి. సోనియా కుటుంబ పార్టీ కాంగ్రెస్, కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్. కుటుంబ పార్టీలకు ఎప్పుడు ప్రజల మీద ఉండదు. రాజకీయం, దోపిడీ, వ్యాపారం లాగా చూసుకుంటూ దానికోసం గిమ్మిక్కులు, తర్వాత అడ్డగోలు హామీలు ఇవ్వడం, ఉపన్యాసాలు ఇవ్వడం, అది అల్పుడెప్పుడు ఆ పలుకు ఆడంబరంగా చేస్తారు. వాళ్ళు సర్వీస్ చేయరు. జస్ట్ చేసినట్టు నటిస్తూ, ఆస్కార్ లెవెల్ మించిన యాక్టింగ్ చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ, ఎలక్షన్ టైంలో హామీస్తూ, ఎలక్షన్ తర్వాత వాటిని పొందబెడుతూ ఈ డ్రామాలు చేస్తారు. వాటిని ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఇప్పుడు సింగరేణి విషయంలో కూడా ఏంటంటే దాదాపు 40 లక్షల టన్ను బొగ్గు మాయమైందంటే ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే అది బీఆర్ఎస్ టైంలో ఎంత మాయమైంది, కాంగ్రెస్ టైంలో ఎంత మాయమైంది. మనం 2 నెలల నుంచి సింగరేణి బొగ్గు స్టాక్ ను ఆన్లైన్ లో పెట్టడం బంద్ చేసింది. అట్లా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎల్నినో కరువు, వర్షాలు లేవు, జల ఉత్పత్తి లేదు, బొగ్గు ఉత్పత్తి మేలు. ఈ పరిస్థితుల్లో సింగరేణి ఇష్యూను టేకప్ చేయడం తెలంగాణ దృష్ట్యా చాలా అవసరం కాబట్టి మేము ఆ యాత్రలు చేపడుతున్నాం. పవర్ ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది, ఈ అన్ని ఇష్యూస్ కాబట్టి మేము ఆ యాత్రలు చేపట్టి ఎక్స్పోజ్ చేస్తున్నాం. దాని తర్వాతనే వాళ్ళు కూడా కొంచెం చర్యలు తీసుకుంటారు. కార్మికులు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తారు. పార్టీకి కూడా కార్మికుల సమస్యలు తెలుసుకునే అవకాశాలు దొరుకుతాయి. అందులో భాగంగానే యాత్ర. హలో, ప్రజలతో వెళ్ళి వినిపిస్తుందండి రామరెడ్డి గారు? వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ప్రజల ముందుకు వెళ్తున్నారు, ఒకవైపు కార్మికులకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇటు ధాన్యం లేదు, లేకపోతే యూరియా లేదు, ఇంకోటి లేదని చెప్పేసి ప్రజలకు కూడా మీరు మద్దతు ప్రకటిస్తున్నారు. ఓకే, బట్ నేననేది ఏంటంటే ఇంత స్కామ్ జరిగింది, అంత స్కామ్ జరిగింది, వాళ్ళ ప్రభుత్వ హయాంలో వీళ్ళు వచ్చాక ఇంత స్కామ్ జరిగింది అనే బదులు ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి కదా, మీరెందుకు మరి అప్పుడే దాన్ని అరికట్టలేదు? ఏమైనా అంటే ఇప్పుడు మాత్రం మాకు బొగ్గు శాఖ మా దగ్గరే ఉంది కాబట్టి మేము ఇంట్రెస్ట్ పెట్టామని అంటున్నారు. ఓకే, మీరు మీ దగ్గర ఉంది, ఇంట్రెస్ట్
పెట్టామనే విషయాన్ని పక్కన పెడితే ఏదైనా ప్రజల కోసము మీరు ఈ 10 ఏళ్ల నుంచో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచో మీరు కనుక ఇంట్రెస్ట్ పెట్టి ఆ కార్మికులకు మీరు రక్షణ కల్పించి ఉంటే ఇంత స్కామ్ జరిగేది కాదు కదా. అంటే మీ దగ్గర ఉంటే ఇలా ఉంటారు, మీ దగ్గర లేకపోతే ప్రజల్ని కూడా నేను అలా చెప్పలేదు, మీరు దాన్ని తప్పు చెప్తున్నారు. మా దగ్గర ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ పెట్టింది అనలే, మా దగ్గర ఉంది కాబట్టి అవకాశం ఉంది. బొగ్గు అవకాశం ఉందని చెప్తున్నాను. అవకాశాలు ఉండడం వేరు. అంటే అవకాశం లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళరా? మీకు అవకాశం ఉంటే మీకు అవసరం ఉంటేనే ప్రజల దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తా, యూపీఏ 1 కాలంలో కుంభకోణాలు జరిగినా యూపీఏ 2 కాలం వచ్చే వరకు బయట వెళ్ళే, అవి యూపీఏ 2 కాలంలో బయటపడ్డాయి. జరిగింది యూపీఏ 1 కాలంలో దోపిడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇష్యూస్ బయట పెడతాయో, ఎప్పుడు తెలుస్తుందో, ఎప్పుడు ఆ సమస్య తీవ్రమైద్దో అప్పుడు దాని మీద చర్యలు చేపడతాం. మీరు యూపీఏ 1 కాలంలో ఏం చేపట్టలేదంటే అప్పుడు జరుగుతున్న విషయం బయటికి రాలే. అప్పుడు ఇంత కేసీఆర్ ప్రభుత్వ కాలంలో జరిగిందని పోరాడితే మేము పోరాడినాం. అప్పుడు కూడా కొంత పోరాడితే మా మీద దుష్ప్రచారం ఏం చేసిందంటే సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి భయంకర దుష్ప్రచారం చేసింది బీఆర్ఎస్. అప్పుడు ప్రధాని మోడీ గారే ఎన్నికల టైంలో సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వం 51% వాటా, మాకు 49% మాత్రమే, మాకు ప్రైవేట్ చేసే అధికారం లేదు, ఉద్దేశం లేదు. అప్పుడు కూడా మేము స్పష్టం చేసినాం. అప్పుడు కూడా ఇష్యూ ప్రచారం చేసినాం. ఇట్లా యాత్రలు చేయలే కానీ ఇష్యూస్ హైలైట్ చేసినాం. ఇష్యూస్ హైలైట్ ప్రచారం చేసినాం. ఇప్పుడే అది ఇంకా తీవ్రమైంది కాబట్టి యాత్రలు చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఆ యాత్రలు చేసి దాన్ని కాపాడాలి. అప్పుడు 25,000 కోట్ల 30,000 కోట్ల వరకు వచ్చింది. ఇప్పుడు 54,000 కోట్లు అప్పు సింగరేణి గనులు కేటాయిస్తే ఇంత అప్పుడు ఇప్పుడు ఓపెన్ టెండర్ అవినీతి చేస్తారు ఓపెన్ చేయకుండా. కాబట్టి ఇది ఎక్స్పోజర్ చేయాల్సిన అవసరం ఏదైనా అది పాకంగా వచ్చి అది అది ముదిరినప్పుడు ఆ ఇష్యూ అయినప్పుడు దాన్ని ఎక్కువ ప్రజలుకోపోతే అంతమంది పోరాటం చేస్తాం. తీవ్రమైన పోరాటం అది ముదిరినప్పుడు చేస్తే అది పబ్లిక్ దృష్టి బాగా ఆకర్షిస్తుంది, ప్రభుత్వం కూడా భయపడుతుంది. అది ఎలక్షన్స్ సెకండరీ అండి. ప్రైమరీ అనేది సంస్థను కాపాడడం, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయడం, ఇది ప్రైమరీ. నేను చెప్పాను బైప్రాడక్ట్ ఎలక్షన్ వస్తే మేము ఎలక్షన్ల కోసమే పనిచేయం ఎప్పుడు, ఎందుకంటే మా సిద్ధాంతపరమైన పార్టీ. మీరు ఎప్పుడే గమనించండి, బీజేపీ 5 ఏళ్ళు పనిచేస్తుంది. ఈ పార్టీలు మెయిన్ గా ఎలక్షన్ల ముందు బాగా పనిచేస్తాయి. మహాకూటములు, ప్రజా కూటములు అనేది కేవలం ఎలక్షన్ల ముందు వస్తాయి, మధ్యాహ్నం ఉండయి. మధ్యాహ్నం ఇప్పుడు ఇండి కూటమి మధ్యాహ్నం తండుకుంటారు, డిఎంకే వెళ్ళిపోద్ది, ఆప్ వెళ్ళిపోద్ది, కానీ మళ్ళీ ఎలక్షన్ రేపటికి అన్ని కూటములు మళ్ళీ యాక్టివ్ అవుతాయి. ఎన్డీఏ కూటమి అట్లా ఉండదు. ఎన్డీఏ కూటమి ఎప్పుడు తిరిగి ఉంటుంది. అది మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. రైట్. కృష్ణ తేజ గారితో మనం మాట్లాడదాం. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కృష్ణ తేజ గారు. కృష్ణ గారు వినిపిస్తుందా? కృష్ణ గారు వినిపిస్తుందండి. కృష్ణ గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సింగరేణిని నిర్లక్ష్యం చేశాయి అనేది బీజేపీ ఆరోపణ. సో మీ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత కూడా మీరు దాదాపు ఇన్ని కోట్ల స్కామ్ చేశారు. ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హయాంలోనే బాగా స్కామ్లు జరిగాయనేది బీజేపీ ఆరోపణ. ఏంటి మరి అంత సింగరేణి కార్మికులు అన్ని కష్టాల్లో ఉంటే ఈ స్కామ్ ఎలా జరిగింది? ఇప్పుడు చూడండి, దీని బేసిక్ వర్షన్ ఏంటిది? 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఏమని? సింగరేణి బెల్ట్ నష్టాల్లో ఉంది, దాన్ని లాభాల్లో తేవడమే నా జీవిత ధ్యేయం అన్నది. ఆ జీవిత ధ్యేయం ఎక్కడ పోయిందో తెలియదు కానీ అల్టిమేట్లీ ముఖ్యమంత్రి మాత్రం మారినారు, అని ఇంట్లో మాత్రం ఫామ్ హౌస్ లో పడుకున్నారు. ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటంటే బీజేపీ అంట తెలంగాణలో సింగరేణికి కోల్ బ్లాక్ చేయడానికి దాని నిర్మాణం నిర్మించిందంట, దాన్ని కొంచెం నవశకం ప్రారంభించిందంట. ఇవాళ వాళ్ళ హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని ముందుకెళ్తున్నారు. కానీ దీని బ్యాక్ డ్రాప్ ఏంటంటే అండి, సింగరేణి ఆ రోజు ఎప్పుడైతే నష్టాలు ఊబిలో ఉందిదో అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ కి సింగరేణి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రోజు కేకే వెంకటస్వామి గారు ఎన్టీపీసీతో మాట్లాడి నిధులు ఇప్పించారండి సింగరేణికి. అప్పుడు సింగరేణి కాంగ్రెస్ ప్రోత్సాహిస్తే సింగరేణి అప్పుడు నిజంగా లాభాల బాటలకి కొంచెం నిలదొక్కుంది. దాని తర్వాత పరిణామంలో తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పాటైనాక ఏమైంది? సింగరేణి తాడిచెర్ల కోల్ బ్లాక్ 1 కేంద్రం కేటాయిస్తా అన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆ కోల్ బ్లాక్ కి నిజంగా నాణ్యత లేదని చెప్పి
ఆయన పోయి ఏంటంటే ఎన్టీపీసీ ఒక లేఖ ఇప్పించారు అప్పుడున్న సీఎండితో కోల్ బ్లాక్ నాణ్యత లేదని చెప్పి మళ్ళీ దొడ్డిదారును అదే ఎన్టీపీసీకి ఇప్పించి అక్కడి నుంచి ఆయన కావాలి అన్యాయంలో కట్టబెట్టుకున్నారు ఆ కోల్ బ్లాక్. ఇంకా ఆ రకంగా నిజంగా సింగరేణి నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేసినామో సిఎస్ఆర్ నిధులు మనందరికీ తెలుసు. ఉద్యమాలు కూడా జరిగినాయి దానిపైన. ఏ రకంగా సిరిసిల్లకు ధరలు ఇచ్చారో ఆయన ఇద్దరు, ఏ రకంగా గజ్వేలు, ఏ రకంగా సిద్దిపేట ధరలు ఇచ్చారో మనం ఇంత బ్రహ్మాండంగా చూసినాం. ఇప్పుడు తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 ఎప్పుడైతే కేంద్రం కేటాయించిందని వీళ్ళు నిజంగా చెప్పుకుంటున్నారు కదండి. తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 కేటాయించాలని ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. సింగరేణికి నిజంగా ఆదుకోవాలా కేంద్రము, దాని తగ్గట్టు నేను లేఖలు రాస్తానని లేఖలు రాయడం జరిగింది. మా పార్టీ తరఫున ప్రతి మంత్రి వెళ్ళి వినవించుకోవడం జరుగుతుంది. ఎంపీలు దాని మీద నిజంగా పార్లమెంట్ విధిగా పోరాటి ప్రతిపాదన జరిగింది. దానికి అనుకుంటే వీళ్ళు తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 నిజంగా తెచ్చి గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ బీజేపీ వాళ్ళు ఒకటే ప్రశ్న అంటారు, ఇవాళ ఏదో వాళ్ళు యాత్రలు అవి ముందు పెడుతున్నారు కదండి. 12 సంవత్సరాలు ఎందుకు ఒక్క కోల్ బ్లాక్ ఇప్పుడు కిషన్ రెడ్డితో గారితో సహా ఒక్కరు కూడా ఎందుకంటే ఇదే సింగరేణి గురించి మాట్లాడలేదు, ఇదే సింగరేణి కోల్ బ్లాక్ పోతున్నాయంటే మాట్లాడలేదు. ఈ రోజు వచ్చేసి వాళ్ళు కోల్ బ్లాక్ కేటాయించని చెప్తున్నారు. కేటాయించారు, ఏ ప్రాతిపదికన కేటాయించారు, ఎంత కేటాయించారు, గతంలో మీరు కోల్ బ్లాక్ వెనక్కి తీసుకున్నప్పుడు ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు? ఎందుకంటే అండి ఏదైనా మాట్లాడితే దానికి అది ఉండాలా. ఇవాళ కూడా సింగరేణి అందరూ మాట్లాడుకుంటున్నాం, సింగరేణి గురించి మాట్లాడుతున్నాం. సింగరేణిలో ఏదో స్కామ్ జరిగిందంట, మీ ఇందాక వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు. ఏ రకమైన స్కామో ఏంటిదో వాళ్ళ బయటపట్టాలి కదా. కేంద్రం దాంట్లో వాటాదారుడు సింగరేణిలో, మరి వాళ్ళు స్కామ్ ని బయట పెట్టాలంటే రమ్మనండి, ఏం స్కామ్ జరిగిందో చెప్పాలి. అంతేదాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రభుత్వం మాట్లాడే మాటలు కావండి. ఏదో ఫీల్డ్ విజిట్ అనే పదం నిజంగా లేదని చెప్పి అక్కడ అభూత కల్పనలు వేరే వేరే ఒక కల్పనలు కల్పిస్తున్నాడు. దానికి అనుకూలంగా మేము నిజంగా బిడ్ క్యాన్సిల్ చేయడం జరిగింది తప్ప ఏమైనా జరుగుతుంటే కేంద్రం కూడా సమాన వాటా ఉంది దాంట్లో, డెఫినెట్లీ వచ్చి దాంట్లో మాట్లాడొచ్చు. ఇంకా నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ పూర్తి పర్యవసాలు అంటే అండి, ఇవాళ బీజేపీ వాళ్ళు నిజంగా మనగడ ప్రశ్నార్థకం ఉంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ బెల్ట్ సింగరేణి ప్రభావం ఎక్కడ ఎక్కువ, ఆదిలాబాద్ తర్వాత. కాబట్టి ఆ బెల్ట్ లో నిజంగా వాళ్ళ ప్రాబల్యం చాటుకోవాలని, వాళ్ళ బెల్ట్ లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఒక సెంటిమెంట్, ఒక అస్త్రం ఉండాలని చెప్పి ఈ రకమైన యాత్రలు చేపడుతున్నారు తప్ప ఆ యాత్ర పూర్వపరాలకు వెళ్తే వాళ్ళు చేసుకున్న యాత్రకు ఒక మీనింగ్ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ యాత్ర చేపట్టాలి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు నడిపించాలా. కానీ ఏమైనా నడిపిస్తాడు? తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 నేనే తీసుకొచ్చినా నడిపిస్తాడా? లేకపోతే తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 కేంద్రం ఎందుకు కేటాయించింది చెప్తాడా? ఆ బిడ్డింగ్ విధానానికి డెఫినెట్లీ గతంలో మనమే వద్దనుకున్నాము కాబట్టి మనమే ఇప్పుడు వెనకపోతున్నామని చెప్తారా? ఎందుకంటే గతంలో 12 సంవత్సరాలు వాటాదారుగా ఉన్న కేంద్ర ప్రభుత్వము మౌనం వహించింది కదా కేసీఆర్ బిడ్డింగ్ సిస్టమ్ కి అనుకూలంగా లేక ముందుకు పోకపోయినా. కాబట్టి వాళ్ళకి ఇవాళ మాట్లాడే అజెండా లేదు. ఇవాళ కేవలం వాళ్ళ పార్టీ అస్తిత్వం కాపాడుకోవడానికి, సింగరేణి వాళ్ళకి చేశామని చెప్పుకోవడానికి వాళ్ళు నిజంగా ఈ రకమైన బ్లాక్లు కేటాయించుకుందామని చెప్పుకుంటారు తప్ప దాని వెనక పూర్యపడాలంటే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. బ్యాక్ డ్రాప్ ప్రస్తుతం వాళ్ళ అజెండా. ఇంకోటి నిజంగా వీళ్ళు ఏమైనా కేంద్రం ఏమైనా చేయదలుచుకుంటే సింగరేణి ఎంప్లాయీస్ కి దాంట్లో వాళ్ళకున్న ఈ ఈఎస్ఐ, ఈపీఎఫ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచండి. ఎందుకంటే అలాంటి విన్నతి పత్రాలు ఆ యూనియన్ నుంచి పోరాటాలు కృష్ణతేజ గారు మొన్న సింగరేణిలో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాము, ఎలాంటి ఆరోపణలు వచ్చాయో మనం చూసాం. దాదాపు 1600 కోట్ల స్కామ్ జరిగింది, 40 లక్షల టన్నుల బొగ్గు గల్లంతైందని ఆరోపణ వచ్చింది కదా. మరి ఎందుకు ఊరికే వచ్చింది ఆరోపణ? అసలు ఏమీ జరగకుండా ఆరోపణ దాని మీద కూడా పెద్ద యుద్ధమే చేశారు కదా. ఎక్కడ జరిగింది, ఎక్కడ గల్లంతైంది, ఎక్కడ స్కామ్ జరిగిందని మీరు కూడా పెద్ద యుద్ధమే చేశారు కదా. ఓకే, నిజంగా స్కామ్ ఎంత జరిగిందో ఆ విషయాన్ని చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు 2 దానిపైన ఎందుకు ఈ భరోసా యాత్రలు చేస్తున్నారో దానికి కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఆరోపణ నిజమా కాదా? స్కామ్ అనేది ఆశ గారు, ఇప్పుడు స్కామ్ అనేది జస్ట్ ఒక క్రియేటెడ్ వన్. ఇది అది ఎక్కడ క్రియేటెడ్ వన్? బీఆర్ఎస్ వాళ్ళు ఆర్ వన్ సెక్షన్ ఆఫ్ ది మీడియా అది క్రియేట్ చేసింది. అది స్కామ్ అనేది డెఫినెట్లీ జరుగుతుంది. అది మా అవసరం లేదు, కేంద్రం డెఫినెట్లీ చర్యలు తీసుకోమనండి, దాని విచారం జరపమనండి. ఎవరు ఆపుతున్నాం? మేము ఆపుతున్నామా? కొన్ని వాళ్ళ వాట హక్కు ఉంది కదా, సమాన వాటా ఉంది రాష్ట్రంతో పాటు. స్కామ్ అనే పదం వాడే ముందు ఆశా గారు ఏ ప్రాతిపదికన స్కామ్ జరిగింది ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే అండి, నిజంగా విచారం జరిపించాలంటే హరీష్ రావు గారు కొన్ని కమెంట్స్ చేసినారు. ఏమని చెప్పి, సింగరేణిలో 35 లక్షల బొగ్గులు మాయమైపోయినట 2017 సంవత్సరానికి. ఆ బొగ్గు మాయమైన బొగ్గులపై నిజంగా ఇవాళ విచారం జరిపించారు. కొన్ని అలా రూమర్స్ క్రియేట్ చేశారంటున్నారు కదా, పోనీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా కేటీఆర్ చెప్పారు కదా. అదే ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఇప్పుడు వాళ్ళే రూమర్స్ క్రియేట్ చేస్తారు, మరి కేంద్రం నుంచి ఏం జవాబు వస్తుంది? డెఫినెట్ మన నిన్న పోయిన వారమే చదువుతున్నాం,
ఇది ఇది జస్ట్ ఒక రూమరే, తప్పుడు వాడతారు, కేంద్రం నుంచి రిపోర్ట్ వస్తుంది. కానీ ఎక్కడైనా వారిని విచారణ చేపిస్తున్నారండి. ఎందుకంటే సింగరేణిలో పబ్బం గడుపుకునే విధానం జరుగుతుంది తప్ప సింగరేణి నిజంగా పనిచేసే వాళ్ళు, ఉపాధి చెందే వాళ్ళు కానీ అక్కడ ఉన్న నిజంగా వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళ సౌకర్యాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మౌలిక సదుపాయాల విషయాల్లో కానీ ఎవరైనా మాట్లాడారండి. ఎందుకు మాట్లాడారు? ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రవేశిస్తారు. ఇవాళ కూడా బట్టి విక్రమార్క గారు సింగరేణి కోల్ ప్లేస్ లో తిరుగుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఏదో యాత్రలు చేపడుతున్నారు. ఆ యాత్ర అజెండా ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ వాళ్ళు సింగరేణి ప్రజలకి నేను కోల్ బ్లాక్ కేటాయిస్తున్నా, ఓకే, ఆ కోల్ బ్లాక్ వల్ల ఏ రకంగా వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడుతుందో వివరించాలండి. ఆ కోల్ బ్లాక్ ఆ కోల్ బ్లాక్ ఎవరు సరే, మీరు దానికి ఆన్సర్ చేయండి. కృష్ణతేజ గారు అడిగారు, తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయింపుల్లో ఎటువంటి మనకు ఆర్థిక నష్టం కాకుండా లాభం జరుగుతుందనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందుతుంది ఈ సింగరేణి కార్మికులకి? పోనీ మీరు చెప్పండి, దీని లక్ష్యం ఏంటనేది, ఏ విధంగా సహాయం చేస్తున్నారు? మొదలు నైనీ కోల్ బ్లాక్ ఏర్పాటు చేయండి, అది కూడా మంచి క్వాలిటీ బొగ్గు. కానీ దాని టెండర్ ప్రక్రియనే ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది ఆరోపణలు వచ్చినాక? అంటే ఆరోపణలు అది ఉందన్నట్టే. అంతకుముందు తాడిచెర్ల 1 బొగ్గు కానీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని పిఎల్ఆర్ సంస్థకి ఇచ్చాడు, ప్రైవేట్ సంస్థ. దాని విమర్శలు వచ్చినాక రోషయ్య గారు దాన్ని రద్దు చేశారు. రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినాక, వైఎస్ఆర్ మరణించిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి దాన్ని రద్దు చేశాడు. మళ్ళా కేసీఆర్ వచ్చినాక దాన్ని ఏఎంఆర్ సంస్థకి ఇచ్చిన, ప్రైవేట్ సంస్థ. వీళ్ళు చేసినవి చూడండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినాయి. తాడిచెర్ల 2 విషయం అది నైనీ కోల్ బ్లాక్ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణి ఆదుకోవాలి 2015లో మోడీ గారు వచ్చినాక 1 ఇయర్లే. మేము ఇప్పుడు ఉద్యమం కాదు, మొదటి చేస్తున్న ప్రయత్నం. రెండోది తాడిచెర్ల 2, ఈ తాడిచెర్ల 1 కానీ 2 కానీ భూపాలపల్లి దగ్గర ఉంటాయి, తెలంగాణలోనే మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ తాడిచెర్ల 2లో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 64,000 కోట్లకు పైగా ఆదాయం సింగరేణికి సమకూరుతుంది. G8 గ్రేడ్ బొగ్గది. కాబట్టి దీన్ని పెట్టుకొని చేస్తే వీళ్ళు ఇంతకుముందు కేటాయించడం. మరి ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో అధికారం లేదు 2014 నుంచి, రాష్ట్రంలో 2023 వరకు అధికారం లేదు. మేము ఈ గనిని కేటాయించడం ఎందుకు రావట్లేదని ఏనాడని అడిగినరా? నిజంగానే అప్పుడు కేటాయిస్తే అడగలేదు, ఇప్పుడు ఇస్తే లేదు, ముందే మేము ఇచ్చాని చెప్పుకోవడం. మొదలు ఆయన బట్టి విక్రమార్క గారు థ్యాంక్స్ చెప్పారు. నేను మొన్న ఓ ఛానల్లో చూపించాను, ఆయన థ్యాంక్స్ చెప్పలేదు వీడియో. మళ్ళీ 2-3 గంటలనే ప్లేట్ ఫిరాయించారు. లేదు మీరు ఇవ్వలేదు, మా వాళ్ళు ముందు ఇచ్చారు, మీరు ఇప్పుడేమైనా శాంక్షన్ ఏదో చేశారని చెప్పుకొచ్చారు. ఇది అన్నట్టు వీళ్ళ డ్రామా. ఇంకోటి, సింగరేణి విషయంలో 2 నెలల నుంచి స్టాక్ ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు? దానికి ఆన్సర్ ఇంతవరకు ఇవ్వలే. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే మొదలు కొద్ది రోజుల తర్వాత ఏం లీక్ ఇచ్చారంటే అసలు ఆ బొగ్గు ఉత్పత్తే కాలేదు, వీళ్ళు కవరేజ్ కోసం అంత ఉత్పత్తి అయినట్టు ఎక్కువ పెట్టారు స్టాక్ అలా అని లీకులు ఇచ్చారు. దాన్ని బంద్ చేశారు స్టాక్ పెట్టడం. మరి ఎందుకు ఉత్పత్తి కాని బొగ్గును ఎందుకు చేశారు? మళ్ళీ ఇప్పుడు అది బీఆర్ఎస్ టైంలో మాయమైందని ఎందుకు చెప్తున్నారు? బీఆర్ఎస్ టైం నుంచి మాయమవుతుంటే దానికి కూడా మీరు కొంత మాయం చేసి బీఆర్ఎస్ మీద రుద్దుదాము, ఆన్లైన్లో పెట్టొద్దని కుట్రలు చేశారా? స్పష్టంగా ఇది ఇంకోటి, ఎంక్వైరీ విచారణలు అంటే మీకు ఎన్నోసార్లు చెప్పిన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పిండ్రు, సిబిఐ విచారణ ప్రైమ్ మినిస్టర్ గారు అనుకున్నా ఆదేశించలేరు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి, లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించాలి. ఇష్టం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేయడానికి హక్కు లేదు, చేయదు. వీళ్ళు దీన్ని ఆసరాగా చేసుకొని మీరెందుకు చేయట్లేదు విచారణ? మీరు వాళ్ళతో కుమ్ముక్కైరు, ప్రజలను చాలా తప్పుదో పట్టిస్తారు. ఈ విషయం ప్రయోజనం ఎవరు తెలుస్తుందండి? నిజంగానే కేంద్రం చేర్చుకొని అనుకుంటారు, చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేశారు సిబిఐ కాకుండా, అట్లా కూడా ఉంటాయి. సో ఇవి వీళ్ళు చేసిన సింగరేణి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అంటే 105,000 నుంచి 40,000 వరకు ఉద్యోగస్తుల సంఖ్య ఎందుకు పడిపోయింది? ఏ సంస్థలో ఉద్యోగులు పెరగాలి, పెరుగుతుంది. బొగ్గు నిల్వలు మస్తుంది మన దేశంలో, బొగ్గు అవసరం కూడా ఉంది. ఎందుకు 3వ వంతుకు పడిపోయింది? చూద్దాం. మీరు దీని గురించి యాత్ర చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు రాబోయే రోజుల్లో మీరు ఎంతవరకు వాళ్ళకి ఆర్థికంగా చేకూరుస్తారో అనేది కూడా చూద్దాం. రైట్, రామరెడ్డి గారు అండ్ కృష్ణతేజ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణి కార్మికులకు ఆర్థికంగా
మనం లాభం చేకూర్చడం కోసమే ఈ యాత్రను చేపట్టినట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. లేదా తమ సీటును కాపాడుకోవడం కోసమే ఇలాంటి యాత్రలు చేపడుతున్నారా? మరి హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.